గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏం బంకరు కత్తిని చూడగానే ఏంటి అలాగచ్చు? హలో, నమస్కారం. రేణిగుంట పోలీస్ స్టేషన్. ఒక మర్డర్ కేసు విషయమై. మర్డరా? ఎక్కడా? బుచ్చిబాబు గ్రూపా? లేపేశారా? ఎంతమంది సార్? ఏయ్, ఎవరయ్యా నువ్వు? పీసీ కోటేశ్వరరావు సార్. ఇంకెవరు లేరా? హలో, నేను మదనపల్లి ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోయిన నెల 15వ తేదీన రేణిగుంటలో ఓ మర్డర్ జరిగింది కదా. సేతు పొలిటీషియన్, నేషనల్ పార్టీ చాలా దారుణంగా చంపారు. ఇందులో మీకేం తెలియాలి? ఏం లేదు, మా ఏరియా నుంచి 5 కుర్రాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మర్డర్ జరిగిన తీరు చూస్తుంటే వాళ్లే చేసినట్టుగా ఉంది. అందుకే. కుర్రాళ్ళ? నో ఛాన్స్ సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి అవకాశమే లేదు సార్. నేను చెప్పేది లేదు సార్. ఈ కేసుని వేరే వేరే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. ఎనీవే, మీరు చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. వాళ్ళు వెళ్తామంటున్నారు. వాళ్ళని ఇక్కడే ఉంచేయి. చూస్తుంటే సామాన్యుల్లో అనిపించడం లేదు. ఇప్పుడు చేసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకోటి చేద్దాం పెద్ద లెవెల్లో. వాళ్ళని మన ఏరియాలోనే ఉంచు. వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళకేం కావాలో చూడు. ఏ బంకరు ఆటలుగా ఉందా? మేము బొంబాయి వెళ్ళాలి. మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఊరికి నేను నర్స నీ కోసం ఒకటి చేశాం కదా. అరే వెళ్దారా? ఒరే, సర్దార్ చాలా గొప్పరా. మీరు ఏదడిగినా ఇస్తాడు. ఒకే ఒకసారి మీకు ఎప్పుడు ఏం సాయం కావాలన్నా చేస్తాడు. ప్లీజ్ రా, చెప్పరా. రే 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 చెప్పరా. బాగా అర్థమైందిరా నీ అబ్బాయి. రే బొంబాయి లేదు గింబాయి లేదు. పొన్నిరా పొన్ని, మన కాలం ఇంతే. సోప్ ఉందా? లేదు బాబు, వాషింగ్ సోప్ అయిపోయాయి. సరే అవి టౌన్ లోనే దొరుకుతాయి. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఈ ఊరికి కొత్త, ఒక రకంగా మేము కొత్తలే. ఇంతకీ మీదే ఊరు? తరికొండ. ఆ వేళ మీరు కింద పడిపోయారటగా. తను చెప్పింది కరెక్ట్ గా 6 గంటలకు గుడి దగ్గరకు వచ్చేయండి. తనేదో మిమ్మల్ని అడగాలంట. నేను వెళ్తాను. నన్నా నేనేనా? వచ్చేస్తా. అక్కడే ఉండు. రేయ్, ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా. మనోళ్ళు అడిగితే చెప్పు, సరేనా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఓకే, గుడికి. నేను ముఖ్యమైన పని మీద ఉన్నాను కానీ నువ్వు పోపో.
వచ్చింది. మీ వెనకాలే ఉంది. రేయ్ రేయ్ రారా. ఏంట్రా ఇది? తను ఆ, ఏ అమ్మాయి? ఆ ఎర్ర చొక్క అమ్మాయి. తెల్ల చొక్క కాదు కదా. బాగుండదు, తర్వాత గొడవలు అయిపోతాయి. పో, పో. మీ ఫ్రెండా? ఏట్రా? పేరేంటి? డబ్బా. రేయ్, నా పేరు కదా అడిగింది, నేను చెప్తాలే. ప్రేమ్ కుమార్. ఏ ఊరో? పులివెన్నుల. మాది అక్కడేలే, పులివెందులకు దగ్గరలో వేములవాడ. మా ఏరియా అన్నమాట. మా నాన్న ముగ్గురాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళైంది. నా పేరు మధుప్రియ. ఇంట్లో అందరూ మధు అని పిలుస్తారు, ఫ్రెండ్స్ ప్రియ అని పిలుస్తారు. నువ్వు ఈ ఊరికి ఏదైనా పని కోసం వచ్చావా? ఏంటి నువ్వే గడగడగడ మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ మాట్లాడదా? తను మాట్లాడదు. ఆ పిల్లకి ఏమైంది మాట్లాడుకోవడానికి? తను మాట్లాడదన్నానా? తనకి మాటలు రావు. ఏ, అతనేదో అడగాలని నాతో చెప్పావుగా, అడుగు అడుగు. సరే, మాకు టైం అయింది, మేము వెళ్తాం. ఏ పద వెళ్దాం. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు రే ఇదిగోరా. రేయ్ ఆడేడ్రా? ఆడ అప్పట్లో లేడురా, బాగా మారాడు. మారాడంటే? ఈ ఊళ్ళో పిల్లకి లైన్ వేస్తున్నారా? రేయ్ కొట్టేనంటే. రేయ్ నేను నిజం చెప్తున్నాను రా, నాకేమైనా అసయ్యా? రేయ్ నీకు వేరే పనే లేదా? నీ మీద ఒట్టురా, రండిరా, రండి చూపిస్తాను, రండిరా, రండి, నాతో రండి. ఆగండి, అది చూడండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. రేయ్ అక్కడ కూర్చుంటే ఏమైందిరా? వాడు ఎవరి కోసం కూర్చున్నాడో అటు చూడండి. ఆ పెళ్ళి వస్తుంది కదా, చూడండి, బాగా చూడండి. ఆడి ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో. తన ముఖం కూడా చూడండి ఎలా మారిపోయిందో. వెళ్ళేది తినగా వెళ్ళిపోవచ్చు కదా, చావబోయే ముసలిదాంతో ముచ్చట్లాడుతుంది చూడు. చూడండి అమ్మాయి వెళ్ళిపోతుందా? ఇప్పుడు వీడు కూడా వెళ్తాడు, బాగా చూడండి. రేయ్ మంచి పిల్లరా. రేయ్ ఈ అమ్మాయిని చూస్తేనే ఇలాగ అన్నావంటే నా లావని చూస్తే అంతే. రేయ్ ఏదో ఒక రోజు తేలుతుంది లేరా. వీళ్ళని కనిపెట్టడం కోసం
వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరెవరినో ఎక్కడెక్కడో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇతను కోపం తగ్గలేదు. నీ పేరేంటని అడుగుతోంది. శివ. శివ అంట. దేవుడి పేరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడుగుతోంది. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నిన్ను ఏడవద్దని చెప్తోంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయారట. తల్లిదండ్రులు లేని మీలాంటి వాళ్ళకి ఆ దేవుడే తల్లి తండ్రి అట. రేయ్, సార్ పిలుస్తున్నారు. రారా రారా. ఏమైంది? ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే ఫైనాన్సర్ వచ్చాడు. నేను నిన్నే డబ్బిచ్చి పంపించాను కదా. ఆటోకి క్లచ్ ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మండే ఇస్తాను చెప్పు. నేను వెళ్తే తిడతాడు. ఏయ్, బాబుగారు డబ్బు ఖర్చయిపోయింది, మండే తప్పకుండా పంపిస్తాను. ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబుగారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నానో నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసు లేదో పులకిరింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటి నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా నాకు చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే
అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరికి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్, అర్థం చేసుకో. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. భవతి భిక్షాందేహి. ఏంటయ్యా భిక్షాందేహి? ఎలవయ్యా పొద్దున్న తలుపు తట్టి. ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష పడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా Oh, pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరం నేరస్తున్నాం. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింక్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండ్రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది? ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి ఒక సమస్య వచ్చింది. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రేయ్,
ఆశపడుతున్నావుగా నడుపు చూడురా పో. అయ్యో అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో, వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు పార్టీ, అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్సరే అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు, నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మందు ఎక్కువ తాగిలితే తిడతాయండి, చెప్పు తీసుకుని కొడుతుంది. ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు, ఇప్పుడు వద్దు, నేను తీసుకోమంటున్నాగా, తీసుకో. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా, ఒకే ఒక దారి ఉంది. అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు.
నన్ను క్షమించు. బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు, 5 లక్షలు కట్టు, 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు. అందుకే తను బిడ్డ లాంటిదే కదా. నన్ను కొట్టు, తప్పు ఏమైనా చెయ్యి. నా జీవితం నాశనం చేసిన చాలా. సార్, అది ఈ పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, మీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను. ఏం చేస్తాం చెప్పు? దానికి దేవుడు అన్యాయం చేశాడే. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు. పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో. డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతి నెల కరెక్ట్గా కట్టాలని. ఇప్పుడేవో సాగులు చదువుతావేంటి? ఇంకో 1 వీక్లో రావాలి, లేకపోతే అంతే. రేయ్ రేయ్ అమెరికా రాయిస్తావా? రేయ్ ఏంట్రా, ఏమైంది? నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. రేయ్ ఇట్లారా. రేయ్ అడ్డొచ్చావనుకో ముందు నువ్వు అయిపోతావురా. రేయ్ నా మాట ఏంట్రా? రేయ్ ఏంటో వినేది? నాకు కానీ కోపం వచ్చిందనుకో. రేయ్ పిలవరా నీ. రేయ్ ఉండరా, ఇట్లారా. రేయ్ దీంతో ఒకటి ఇచ్చాననుకో, ఆ పిల్లని అట్లా చేసినోని ఊరికి వదిలిపెట్టాలా? వాడికి డబ్బు నడు రోడ్లు ఏంట్రా? రేయ్ దీనికి కారణం నువ్వేరా. రేయ్ నా చేతికి చిక్కేవో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడాక. రేయ్ మీరే రావద్దు, నాకు వదిలి నేను చూసుకుంటా. ఉండరా పెద్ద. నీకొచ్చిన కోపం మాకు రాదా? ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చెయ్యాలి. అనేసేద్దాం, ఓకేనా? అనేసియాలా, లేదంటే నిన్నే చేస్తాను చూసుకో. నువ్వెందుకు అతనితో గొడవ పడ్డావు? దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది? తనంటే నీకు ఇష్టమా? నీకిష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకువెళ్తావా? నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. నా మనసు కీడు శంకిస్తుంది.
ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు. నా సమస్య అలాంటిది. నా గురించి నీకు తెలుసు, కానీ అది అలాంటిది కాదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకునిలా వెళ్ళదీస్తున్నాను. నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు? వాళ్ళంత మంచి వాళ్ళ కనపడడం లేదు. 1-2 రోజులు టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు. ఏమైంది? వాళ్ళకే నాతో మాట్లాడింది. నన్ను మీతో కలిసి తిరగొద్దంది. ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమంది. నాకేం అర్థం కాలేదు. అందుకే భగవంతుడా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? దానికో దారి చూపించు. ఏమండి, ఒక్క నిమిషం. మేము మంచి వాళ్ళం కాదండి. ఆ విషయం మాకు తెలుసు. ఇక మారే ఛాన్స్ లేదు. చాలా మంచివాడండి. ఏదో పరిస్థితి వల్ల మాతో కలిశాడు. నిజానికి ఒట్టి అమాయకుడు అండి. మీరు చెప్పినట్టు పంపండి. తనంటే ప్రాణం. ఖచ్చితంగా మీ చెల్లెల్ని బాగా చూసుకుంటాడు. ఒట్టండి, ఇకపైన వీడు మాతో చేరడు. కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. రేరండ్రా. రేయ్, ఇంకెప్పుడు మాతో కలవద్దు. ఇప్పుడు సంతోషమండి. తప్పులేదు, కానీ ఈ జిల్లాకు వచ్చి ఉండకూడదు. వచ్చాడు, ఇక తిరిగి వెళ్ళకూడదు. हेलो, मेरे बहन कल ट्रेन से वहाँ आ रही हूँ. उसका थोड़ा कॉल रख लेना और उसका कोई नौकरी दिला देंगे. ठीक है बाय. నా కజిన్ సూరత్లో ఉంది. తనతోనే మాట్లాడాను. వెళ్తే తను చూసుకుంటుంది. రేపు బయలుదేరతారు కదా? అది 2 రోజుల్లో మేము ఊరికి బయలుదేరతాం. కొన్నాళ్ళే అయినా అందరం కలిసి ఉన్నాం. ఓ 2 రోజులు మాత్రం ఉంచి తర్వాత పంపిద్దాం. సరే. రే, ఇందులో ఎంత డబ్బు వచ్చినా సరే బాంబేకి వెళ్ళడానికి బస్సుకి మాత్రం డబ్బులు ఉంచుకొని మిగతాది అడిగి ఇచ్చేద్దాంరా.
మనకేది అమరలేదు, ఆడికి అమరింది. ఆడినైనా సంతోషంగా ఉండని. दो मिनट रहेंगे। आज के दिन मेरे लिए बड़ा खुशी का दिन। मैं बहुत खुश हूं। तुम सब मेरा भाई से, तुम सबको अपने दिल में रखा। उसके मारो, गर्दन पे मारो, मारते टाइम बोलो सरदार। उसकी आवाज मेरी कान तक पहुंचना चाहिए। గొంతు కోసేయాలంటున్నాడు. అలా చేస్తేనే తనకి ఇష్టమట. అక్కడ వాడు అరిచిన అరుపు ఇక్కడికి వినపడాలట. రే నువ్వు రా, మేము చూసుకుంటాం. కావాలంటే చేసుకుందాం. అలాగే మనోడు ఉన్నట్లే. అవునవును, పని అయిపోద్ది. నువ్వేం కంగారు పడుకో. जल्दी चलो अरे जल्दी चलो जल्दी जल्दी
రే ఆపరా ఆపు అయ్యో రే రే ఆపరా ఛా ప్లాన్ అంతా పాడైపోయింది. అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. ఛా నువ్వే కదా గొప్పలు చెప్పావు. వాళ్ళు ఏదో పొడి చేస్తారో చించేస్తారో అని ఎందుకు వదిలేసి వచ్చారా? మీకోసమే కదరా వెళ్ళాడు. చంపేశారు కదరా. నోరు మీరా. చావురేవరా చావురే. ఎందుకు వదిలేసి వచ్చారా? వెళ్ళరా వీడిని వేసాయి. బాగుతున్నాడు చూడు. ఎందుకు వదిలేసి వచ్చారా?
వదిలే నన్నేమి చేయదు. ఎందుకు ఇలా జరుగుతోందో, మిమ్మల్ని మేము ఎందుకు కలవాలి? మీ గురించి తెలుసుకోకుండా వెళ్ళిపోయి ఉండాల్సింది. దీని నుంచి ఎలా తేరుకోవాలి? తన సమస్యలన్నీ తీరాయని ఎన్ని కలలు కనుంటుంది, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. అన్నీ పోయాయి. ఎందుకు ఏడుస్తావు? ఇక ఏడ్చి ఏం ప్రయోజనం? వెళ్దాం పద. చంపాలి, అందరినీ చంపాలి, చంపాలిరా. చంపడం అంత పెద్ద మ్యాటర్ కాదురా. ఒకరిని కాదు 100 మందిని చంపొచ్చు. బాగుండాలి, ఆ పిల్ల బాగుండాలిరా. వదిలేసి చెడిపోతుందిరా, చెడిమేస్తారా. చివరికి వాళ్ళ అక్కలా తయారవుతుంది. చూసావు కదా వచ్చి ఎలా ఏడ్చిందో, ప్రాణం చువుక్కుమందిరా. వద్దురా, ఎవరిని చంపొద్దు. చంపి చంపి మనం ఏం సాధించావు? మనతో పాటే ఉండేవాడు పండు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
చివరికి ఈ ఊర్లో అనాథగా చచ్చాడురా. ఎవరూ లేరైనా కదా నువ్వు మాతో వచ్చావు. ఇప్పుడు నీకు ఆ పెళ్ళుందిరా, ఎక్కడికైనా తీసిపో. ఏదో పని చేసి బతకండ్రా, కత్తులు దూసే పని వద్దురా. మొత్తం ఇవన్నీ వదిలేద్దాం. దేని గురించి ఎవరి గురించి ఆలోచించదు. ఆ పిల్ల మనకు ముఖ్యం, ఇంక ఇలాంటివి వద్దు. నిజమేరా, ఆ అమ్మాయి బాగుండాలి శివ. రాంపండు ముత్తు ఉన్నా కూడా ఇదే చెప్పేవారురా. హలో, ఏమిటయ్యా ఇదంతా? నువ్వు తీసుకెళ్ళిపోతావా అని అడిగారుగా, పంపిస్తారా? నన్ను పోలీసులు వెతుకుతున్నారు. రేపు ఉదయం ఎలాగైనా రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను, పంపించండి. తనని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. పంపిస్తారుగా? నేను తర్వాత చేస్తాను. లోపలికి వెళ్ళు. నెల్లూరు నుంచి రెడ్డి గారు వచ్చారు. ఆదిత్య హోటల్లో ఉన్నారు. నేను తీసుకురమ్మంటున్నారు. ఒంట్లో బాగోలేదు, రేపు వస్తానని చెప్పు. హోటల్లో వెయిట్ చేస్తున్నారు, తీసుకురమ్మన్నారని చెప్పానా? ఇప్పుడే కదా చెప్పాను ఒంట్లో బాగోలేదని. తీసుకురమ్మన్నారంటే ఒంట్లో బాగాలేదని సాగులు చెప్తావేంటి?
వదిలితే తప్పించుకుంటాడు. పదండి. తప్పించుకున్నాడు 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 తప్పించుకున్నాడు. పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా మార్చేసి వాళ్ళ జీవితాన్ని తల్లకిందులు చేస్తాయంటానికి ఈ అబ్బాయి జీవితం ఒక ఉదాహరణ. పగలు ప్రతీకారాలు తమ జీవితాన్నే కాదు ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా ఎలా బలి తీసుకుంటాయో తెలియజేసే ప్రయత్నమే ఈ రేణుగుంట చిత్రం. కళ్ళ ముందే తల్లిదండ్రులు దారుణంగా పోగొట్టుకోవడం ఈ కుర్రాడి మనసులో పగను రగిలిస్తే చెడు సావాసం ఆ అగ్నిలో ఆగ్యం పోసింది. పరిణామం మీరు చూశారుగా. తన వల్ల జరిగిన తప్పులన్నీ తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని సమాజంలో మంచివాడిగా ప్రశాంతంగా బతకాలని ఆశపడే ఈ కుర్రాడికి ఇకనైనా మంచి జరగాలని ఆశిద్దాం. అమ్మాయితో జీవితం హ్యాపీగా సాగాలని కోరుకుందాం.